హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీ అందరికీ కూడా చూపించబోయే వీడియో ఏంటంటే శ్రీకాకుళం స్పెషల్ మినపపిండి అప్పడాలు. ఇవి ఒక్కసారి తిన్నామంటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి, అంత టేస్ట్గా ఉంటాయి. మనం ఒకసారి చేసుకున్నామంటే మనకి ఇవి 1 year పాటు కూడా స్టోర్ ఉంటాయి. మరి ఇంత టేస్టీ అప్పడాలని ఎలా చేయాలో చూసిద్దాం. ముందుగా మనము ఈ అప్పడాలు చేయడానికైతే మినప పప్పునైనా లేదంటే మినప గుళ్ళనైనా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 కిలోలు మినప అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మెత్తని పిండిలా అయితే పట్టించుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపించిన విధంగా అయితే ఇలా అయితే మెత్తని పిండిలా అయితే పట్టించుకోవాలి. దీన్ని అయితే పక్కన పెడదాము. అలానే ఈ పిండిలో కలపడానికి మనకి ఇంకేమేమి కావాలో చూసేద్దాము. ఇవైతే చేమిరపకాయలు 3 కిలోలు మినపగుళ్ళకైతే 100 గ్రాముల చేమిరపకాయలు అయితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని అయితే కొంచెం వేయించాలి, ఎందుకంటే ఇవి పచ్చిగా ఉంటాయి కదా. లైట్ గా వేయించిన తర్వాత వీటిని అయితే చల్లగా అయిన తర్వాత పొడిలా అయితే తయారు చేసుకోవాలి. పొడి అయితే రెడీ అయిపోయింది. ఇందులో కలపడానికి ఒక బేకింగ్ సోడా ప్యాకెట్, 6 ఇంగువ ప్యాకెట్స్ కూడా రెడీగా అయితే ఉంచుకోవాలి. మేము ఇక్కడైతే నల్ల ఇంగువ తీసుకున్నాము. ఈ ఇంగువని కూడా ఓపెన్ చేసి దంచి దాన్ని అయితే నీటిలో కరగబెట్టి ఉంచుకోవాలి. పువ్వులో వాటర్ వేసి నాననిద్దాము. ఒక గ్లాస్ తో గడ్డుప్పును గాని లేదంటే నార్మల్ ఉప్పును గాని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనము అప్పడాలు చేయడానికి మనకు బియ్యం పిండి అవసరం ఉంటుంది కదా, అందులో ఈ పిండి నువ్వులు కూడా రెడీగా ఉంచుకుందాము. మనకి అప్పడాల పిండిలో కలపడానికి అన్ని ఐటమ్స్ కూడా మనం ప్రిపేర్ చేసి ఉంచాం కదా, అవన్నీ కూడా ఒక దగ్గర అయితే పెట్టుకుందాము. మనం ముందుగా మినపగుళ్ళని అయితే పట్టించి తెచ్చాం కదా, ఆ మినపగుళ్ళని అయితే ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా జల్లెడతో అయితే జల్లించాలి. ఈ పిండిని అంతటిని కూడా జల్లించిన తర్వాత ఇప్పుడు ముందుగా మనము కారాన్ని మనం మిక్సీ పట్టించాం కదా, ఆ కారం అయితే ఇందులో వేసుకుందాము. ఇప్పుడు పిండిని కలిపిన తర్వాత బేకింగ్ సోడా ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే జల్లెడతో జల్లించి మళ్ళీ ఇంకొకసారి పిండిని అయితే కలుపుకోవాలి. ఇక్కడ నేను గడ్డుప్పు తీసుకున్నాను కదా, ఆ గడ్డుప్పుని అయితే నీటిలో వేసి నానపెడదాము. ఇంగువని దంచి నానపెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా ఇప్పుడు వేసి కలుపుకుందాము. గడ్డుప్పు నీళ్ళు కూడా మనం నీటిలో వేసి నానపెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా మనం ఇప్పుడు సాల్ట్ వాటర్ అయితే కొంచెం వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. అంతా ఒకసారి వేసేయకూడదు. ఇక్కడ మనము ఉప్పు నీళ్ళు కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత మనము టేస్ట్ చూసాక ఉప్పు చాలకపోతే మళ్ళీ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ కలిపిన విధంగా అయితే కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చివరిగా అయితే పిండిని ఇలా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడాలి. ఉప్పు గాని కారం గాని చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. పిండి అయితే మనకి ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే పేడించేసరికి ఇది పల్చగా అవుతుంది. ఇప్పుడు ఈ అప్పడాల ముద్దను తీసుకొని దీన్ని అయితే పేడించాలి. ఈ ముద్ద ఎంత మంచిగా పేడిస్తే మనకు అంత టేస్ట్ గా అప్పడాలు అయితే రెడీ అవుతాయి. పాత ముద్దకి ఇప్పుడు పేడించిన ముద్దకి తేడా చూడండి, కలర్ అయితే మారింది కదా. ఇక్కడ చూసినట్లయితే కిందదైతే పేడించిన ముద్ద, ఇదైతే పేడించిన ముద్ద. కలర్ అయితే వైట్ గా వచ్చింది కదా పేడించిన ముద్ద. మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే చేతులకి ఆయిల్ రాసుకొని ఆ పిండి ముద్దనైతే తీసుకొని మనకి నచ్చిన సైజులో అయితే ఉండలు చిన్న ఉండలుగా అయితే రెడీ చేసుకోవాలి. అప్పడాలకి ఈ సైజు ఉండ అయితే సరిపోతుంది, మరి పెద్దగా ఉండకూడదు. ఈ ఉండలను వేయడానికైతే ఒక ప్లేట్ లో అయితే నువ్వులు తీసుకొని ఆ నువ్వుల్లోనే ఈ ఉండలు వేయాలి, లేదంటే అంటుకుపోతాయి. ఈ ఉండలన్నీ కూడా చుట్టిన తర్వాత ఆ నువ్వులేమో ఉండలకు పట్టేటట్లయితే మనం ఇక్కడ ప్లేట్ తో కలుపుకోవాలి. ఆ ఉండలకు మొత్తం కూడా నువ్వులు అయితే పడతాయి. ఇప్పుడు ఈ నువ్వులతో కలిపిన ఉండలనేమో ఒక క్లాత్ పైన అయితే ఈ ఉండలను అయితే వేసుకోవాలి. మనకి ఈ నువ్వుల ఉండ అయితే ఇలా తయారైంది అప్పడాల ముద్ద. ఇలా అయితే ఫుల్ గా నువ్వులు ఉంటే మనకు అప్పడం అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసి అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనము అప్పడాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. మనమైతే బియ్యం పిండి ముందుగా ఉంచుకున్నాం కదా, ఆ బియ్యం పిండిని పీట పైన వేసి ఒక ఉండ తీసుకొని మనము చపాతీ ఎలా చేస్తామో అలానే చేసుకోవచ్చు. పీటకి ఆ అప్పడాల ముద్ద అంటకుండా నీట్ గా అయితే చేసుకోవాలి. అలానే మిడిల్లో పల్చన రాకుండా చుట్టూ అంచుల వైపు ఒత్తుతూ ఈ అప్పడం అయితే చేసుకోవాలి. మధ్యలో పల్చన వచ్చిందంటే మనం అప్పడం వేయించేటప్పుడు చుట్టూ వేగకుండా మధ్యలో అయితే మాడిపోతుంది. ఇప్పుడు మిగిలిన అప్పడాలన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న అప్పడాలనేమో చక్కగా ఎండలో అయితే ఎండపెట్టుకోవాలి. ఇక్కడైతే మనం చాపైనా లేదంటే క్లాత్ అయినా వేసి ఇక్కడ చూపించిన విధంగా అయితే 1 by 1 అప్పడాలు మొత్తం కూడా ఎండలో అయితే ఆరపెట్టుకోవాలి. మనకి ఎండలో ఆరిన తర్వాత అప్పడాలు ఎలా ఉంటాయంటే ఇదిగోండి, ఇవన్నీ కూడా ఎండిన అప్పడం అయితే పూర్తిగా మనకి ఎండిపోయింది కదా, ఇక వీటిని అయితే తీసేయవచ్చు.
ఈ అప్పడాలన్నీ కూడా తీసిన తర్వాత వీటినైతే ఒక క్లాత్తో తుడుచుకోవాలి. ఎందుకంటే మనం బియ్యం పిండి వేసి అప్పడం చేసాం కదా, ఆ పిండి ఏమీ కూడా ఈ అప్పడంకి ఉండకుండా మొత్తం కూడా నీట్గా తుడుచుకుంటే మనం వేయించేటప్పుడు ఆయిల్లో అయితే పిండి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ తుడిచిన అప్పడాలని మనం ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఈ అప్పడాలు అయితే 1 ఇయర్ పాటు మనకైతే స్టోర్ ఉంటాయి. పప్పు వండేటప్పుడు, పప్పుచారు చేసేటప్పుడు ఈ అప్పడాలను నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంత టేస్టీ అప్పడాలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.